మీ డిమాండ్స్ ఈ రోజున ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టారు టీఎస్పీఎస్సీని. సో ఏంటి అసలు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? మన రేవంత్ రెడ్డికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలుపొందడం జరిగింది. ఆసియా ఖండంలోనే వెనుకబడి ఉంది ఎడ్యుకేషన్ పర్పస్లో. ఈ మన పక్క రాష్ట్రాలని కేరళ కానీ ఏవైనా కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుంటేనే ఒక డిపార్ట్మెంట్ని కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ రాజకీయ నాయకులు ఎవ్వరూ ఈ వ్యవస్థను నడిపించలేరు. అడ్మినిస్ట్రేషన్ మాత్రమే నడిపిస్తుంది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 2 ఆఫీసరే ఈ వ్యవస్థను నడిపించగలడు. కానీ వాళ్ళని తయారు చేసే ఉపాధ్యాయులను మాకు 1 నెలలో 4 ఎగ్జామ్లు నిర్వహించడం వల్ల మేము ఏ దానికి ప్రిపేర్ కావాలి? మొన్ననే ఏడిఓ ఎగ్జామ్ డివిజనల్ సర్వీస్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగింది, ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ జరిగింది. ఇలా 1 నెలలో అన్ని ఎగ్జామ్లు నిర్వహించడం వల్ల మేము లోపలం ఏమన్నా మేము కూడా అందరిలాగా మనుషులమే కదా. మేము ఏ పార్టీకి వ్యతిరేకత కాదు. ప్రజలకు మేము ఓట్లు వేయడం, మాకు 18 సంవత్సరాల నిండిన ఓటు వేయడానికి మాత్రమే మేము పనికొస్తామా? ఏ పార్టీ వచ్చినా మాత్రం ఏ పార్టీ వచ్చినా మాకు విద్యార్థులను తొక్కేస్తుంది. మేము ఓట్లు వేయనిక తప్ప వేటికి పనికిరామని మాకు కూడా అర్థమవుతుంటే చేస్తున్నారు. తెలంగాణ నీళ్లు నియామకాలు నిధులు ఇవి ఏవి లేవు. ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు ఇవి మాత్రమే రాత్రి కండవలు కప్పుకోవడాలు ఇవల్ల మాకు అనవసరం లేదు. మాకు డిఎస్సిని సెప్టెంబర్లో నిర్వహించాలి, గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించాలి. గ్యాప్ ఉంటే మేము ఒక రైతు పంట పొలాన్ని ఎన్నికనే 4 నెలలు గ్యాప్ ఇస్తాడు. అలాంటిది 1 నెలలో 6-5 ఎగ్జామ్లు నిర్వహిస్తే ఎలా రాయాలి? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ మన చిక్కుడుపల్లికి వచ్చి చెప్పేసిపోయినాడు మేనిఫెస్టోలో మీకు ఉద్యోగాలు నియామకాలు. మేము రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి నడుబొడ్డున విద్యాలయం చిక్కుడుపల్లి లైబ్రరీకి వచ్చి ఈ చిక్కుడుపల్లికి వచ్చేసి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ కన్నా బెటర్ చేస్తామన్నారు. మాకు ఏ పార్టీ అయినా సరే మేము ఓట్లేసి గెలిపించుకునేది ఎందుకోసం? ప్రభుత్వ పాలన మంచిగా ఉండాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, రైతులకు మంచి జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు మా తల్లిదండ్రులకు రైతు రుణమాఫీలు లేవు, పంటలు లేవు, వాళ్ళకి నీళ్లు లేవు. ఆ కృష్ణానది నీళ్ళు ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదు. ఆ గోదావరి పోలవరం అంటారు. ఏవేవో ప్రాజెక్టులు కాదు భయ్. గవర్నమెంట్ విద్యా వ్యవస్థని చేంజ్ చేయండి. విద్యా వ్యవస్థ మారితేనే ఏదైనా మారేది. ప్రజలకు మీరు అన్ని పథకాలు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవుతారు తప్ప వాళ్ళు ఏంటికి పని చేయలేరు. వాళ్ళ కన్న తల్లిదండ్రులను కూడా పెంచే పరిస్థితి లేదు. నాన్న నీకు పింఛన్ వస్తుంది కదా, నేను ఎందుకు పెంచుతా, నువ్వు సపరేట్ అంటున్నారు. ఈ అత్తమామ కూడా ఈ పింఛన్ల వల్ల ఈ పథకాల వల్ల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. నీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే కూడా సరే నీకేం జీతం వస్తలేదా, నీకేం రిటైర్ పింఛన్ వస్తలేదా అనే కాడికి వచ్చింది. పథకాలు వద్దు, మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, మేము పోరాడతాం, మా రక్తం ఉన్నంత వరకు మేము పోరాడి సాధించుకున్నాం. ఈ తెలంగాణ ఇందుకోసంగా తెచ్చుకునేది. నీళ్లు నియామకాలు నిధులు మాకు కావాలి. నా పేరు కుమార్ అన్న. ఇప్పుడు ఏం లేదు, టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాం అన్న, శాంతియుత ముట్టడికి అనుకున్నాం. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అది అని చెప్పి మనదుమ్ము పోసారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం అన్న. వాళ్ళన్న కనీసం కూర్చోబెట్టిపించారు, మాట్లాడిపించారు, డిమాండ్ వినిపించారు. కానీ సార్ అది కూడా లేదు కదన్న. వాళ్ళని మించిపోయినారు. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఏమంటున్నాడు, బల్మూర్ వెంకట టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినామని అంటున్నాడు. ఆయన ఏం ప్రక్షాళన చేసిండు? ఆయన మహేందర్ రెడ్డిని అపాయింట్ చేసిండు. దానికి మించి ఇంకేం చేసిండు ఆయన? ఇంతకుముందు ఉన్న దొంగలు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఇంత ఎమ్మెల్సీ అయినా ఆయన డాక్టర్ అయినా ఇంత తెలివి లేకుండా ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. టీఎస్పీసీని ప్రక్షాళన చేసిన అంటే ఏం చేసినావు నువ్వు? కాదు మహేందర్ రెడ్డిని కూర్చోబెట్టినవాడా? ఆ మహేందర్ రెడ్డి డిసెంబర్లో రిటైర్ అవుతాడు. మహేందర్ రెడ్డి డిసెంబర్లో రిటైర్ అయితే అంత లోపలనే నువ్వు ఉన్న పోస్టులు అన్నీ అమ్ముకున్నావని ఉద్యోగాలు ఖతం కొట్టాలి, మహేందర్ రెడ్డి ఇంటికి పంపించాలి, నువ్వు కొన్ని పైసలు తీసుకోవాలి, ఆయన కొన్ని పైసలు తీసుకోవాలి. ఎందుకు అసలుకి ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళు మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన వాళ్ళు, మా మెంబర్ వచ్చిన వాళ్ళు, మమ్మల్ని ఆర్టీసీ హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తలేరు? మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మాతోటి? నిరుద్యోగులతో మాట్లాడకుండానే జీవన్ రెడ్డి ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు? మాకు అర్థం కాదు. మేము కోరుకునేది ఏంది? 1:100 కోరుకుంటున్నాం. 1:100 ఎందుకు కోరుకుంటున్నాం? కామన్ సెన్స్ లేకుండా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ మూడు సార్లు పరీక్షలు రాసినాం. ఫస్ట్ టైం మంచి మార్కులు వచ్చినోనికి మూడోసారికి మార్కులు వస్తలేవు. కానీ వాడు ఫస్ట్ టైం మార్క్స్ వచ్చింది కదా, వాడిని కూడా న్యాయం జరగాలి కదా. వాడు 2-3 సంవత్సరాలు లీవ్ పెట్టుకొని చదివిండో, వాడు ఏం చేసుకుంటో, అప్పులు చేసుకుంటూ ఏం చేసుకుంటో. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అందరికీ అవకాశం మీద కామన్ సెన్స్ లేదా? మన గవర్నమెంట్ మన డెమోక్రసీకి వెల్ఫేర్ స్టేట్ అనేది తెలియదా? అందరికీ న్యాయం జరగాలని తెలియదా? జియో 55 చేసారు, దానివల్ల సామాజిక రిజర్వేషన్లో దెబ్బలు తిన్నాయి. మీకు అసలు ఇంత సెన్స్ అసలు మీరు పరీక్షలు రాస్తే కదా, మీరు చదువుకుంటే కదా మీకు మా బాధలు తెలిసేవి. మీ అమ్మలు నాయనలు అందరూ బాగా బలిచిన వాళ్ళు మీరు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. మమ్మల్ని అందరూ బిస్కెట్ చేస్తున్నారు, మా లైఫ్ మొత్తం నాశనం చేస్తుంది మీరే.
మీరు అధికారం రానికే మమ్మల్ని లాస్ట్ టైం వాడుకున్నారు. ఇవాళ ఆడపిల్లలన్నా నిన్న ఆడపిల్లల్ని రాత్రిపూట 7-8 గంటలకు పోయి అరెస్టులు చేసిరానా? స్టేషన్లలో ఉండాలి రాత్రి అని భయపెట్టి అసలు మీకు ఇంత మాత్రం సెన్స్ లేదా పోలీసులకు? నాకు అర్థం కాదు. రాత్రిపూట ఆడపిల్లల స్టేషన్లో ఎట్లుంటారు, ఎట్లా భయపడిపిస్తారు మీరు? అమ్మాయిలు ఇంటికి పోవడం ఏందన్నా? నాకు అర్థం కాదు. అక్కడే డిటైన్ చేసిరు అందరినీ మెల్లగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టిన అందరిని అరెస్ట్ చేసిరు. ఇవాళ మా డిమాండ్లో ఏందనేది వినే మనిషి లేడు ప్రభుత్వంలో. మేము ఒకటే అంటున్నాము, డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి. అది డిఎస్సి వాళ్ళది టెట్ ఎగ్జామ్ రాసిరన్నా, వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నది, నెల రోజులు లేదు టైం. వాళ్ళు ఎట్లా చదువుతారన్న వాళ్ళు? అసలు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, బల్మూర్ వెంకట్కి కానీ, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్కి కానీ, సీఎం రేవంత్ రెడ్డికి కానీ, మన రాహుల్ గాంధీకి కానీ, ఫ్యూచర్ ప్రైమ్ మిస్టర్ రాహుల్ గాంధీ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ గా మీరు ముగ్గురు కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ కాండి. మీరు ఏదంటే అది, మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు రాస్తాం. గంట తర్వాత ఎక్కువ ఎగ్జామ్ పెట్టారు, మేము రాస్తాం. మీరు జస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ గారి, మీకు ఏంది మా నొప్పి ఏందో తెలుస్తుంది. మీకు ఏం తెలియదు అసలుకి. చెప్తున్నా కదన్నా, మా అసలుకు విద్యార్థులు ఏంది, ఇలా బాధలు ఏంది అడుగుదాము. మీ బిడ్డలకైతే ఇట్లా చేస్తారా? మీ పిల్లలకైతే ఇట్లా చేస్తారా? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా బాధలు కాదా? మా తల్లిదండ్రులు మా గురించి భయపడరా? అరే ఎంత బాధ అన్న. ఈ ప్రతి మినిస్టర్ దగ్గర పోయినామన్నా, ఒక్కడు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాడనా? ఎందుకు వీళ్ళు మినిస్టర్లు అయింది నాకు అర్థం కాదు. ఎందుకు మీరు మినిస్టర్లు అయింది? ఇంట్లో కూర్చోరు రాదు మీరు? ఇంతకుముందుకు అధికారులు ఉన్నప్పుడు బస్సు యాత్రలు అని విద్యార్థులు అందరూ ఒక నార్త్కి ఒకటి సౌత్కి ఒకటి 20 లక్షలు ఇచ్చి అన్ని చేసిండు. రియాజు బల్మూర్ వెంకట్ అన్ని చేసారు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు ఒక్కడు కూడా? ఎందుకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తలేరు? మీ గురువుగారు చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఏం చేసిండు? ఆడ నలుగురిని కలిసిండు, గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసి పడేసిండు. విద్యార్థులు అడగగానే మాలాగా ధర్నా చేశారా వాళ్ళు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 30 ఏళ్ళు వచ్చినాయి, వయసు అయిపోతుంది, పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, మా బాధ మాకున్నది, మా కడుపు నొప్పి మాకున్నది. ఒక సీఎం సార్ అపాయింట్మెంట్ ఇవ్వడా? ఎందుకైనా నువ్వు సీఎం అపాయింట్మెంట్ అసలుకి అర్థం కాదు. ఏరుకోరి మీరే గెలిపించారు కదా ఈసారి. మరి ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే స్టూడెంట్స్ వల్ల మేము ఓడిపోయినాం, ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు. సో మరి తీసుకొచ్చిన మీరే ఇంత బాధపడుతున్నారు. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ కార్యాచరణ? అంటే చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నారా ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు? అన్న చలో ఢిల్లీ కానీ ఏదైనా కానీ అన్న అన్నిటికీ పిలుపునిస్తాం. మేము అధికారంలోకి ఇచ్చినాము, మా డిమాండ్స్ మీట్ కాకపోతే మేము దేనికైనా సిద్ధమే అన్న, దేనికైనా సిద్ధమే. వీళ్ళు చలో ఢిల్లీ అంటే మా పని అవుతుందా? మళ్ళీ చలో రాహుల్ గాంధీని ముట్టడిద్దాం, ఇల్లు ముట్టడిద్దాం అంటే పని అవుతుందా? దేనికన్నా సరే మేము డిసైడ్ అవుతాము. మేము మళ్ళీ ఈరోజు టీఎస్పీఎస్సీ ఫెయిల్ కాలేదు, టీఎస్పీఎస్సీ ముట్టడి పాస్ అయింది. ఈరోజు మీరు అసలుకి గల్లీ కన్నా గల్లీ కుక్కలు కలిసి చిన్నపిల్లలు చచ్చిపోయారనా? ఇదే పోలీసు వాళ్ళు, ఇదే గవర్నమెంట్ వ్యవస్థ కుక్కలను అరెస్ట్ చేసినట్టు ఇప్పటికి మన ఇంట్లో చిన్నపిల్లలు చచ్చిపోయారు కదా మన రాష్ట్రంలో. దాని మీద లేని దృష్టి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ముట్టడి చేసి పోలీసులు ముట్టడి చేసి టీఎస్పీఎస్సీని. అసలు చెప్తున్నా కదా ఎంత దారుణమైన పరిస్థితి అంటే మేము తెగించినాం అన్న, ఏడికైతే అడిగి చూసుకుందామని అనుకుంటున్నాము. చూసుకుందాం ఇక బస్ కథం. థ్యాంక్ యూ సో మచ్.